ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు తీసుకొచ్చారని చెప్పొచ్చండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఇదే తల్లి. ఇది విని నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకో. నిర్లక్ష్యం చేయవద్దమ్మా. అవును తల్లి, ఈరోజు నేను నీ ముందుకు ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియజేసి జాగ్రత్తలు చెప్పడానికే వచ్చాను. నీ సాయి చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినమ్మా. చూడు తల్లి, ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో నిండిపోయింది అని అనుకుంటూ ఉన్నావు కదా. కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి, కన్నీరు ఆగడం లేదు, ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా. కానీ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చెబుతాను విను. ఇది విని నువ్వేం చేయాలో తెలుసుకో. నీకొక విషయం చెప్పనా బిడ్డ? అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా. వాటికి అసలు వ్యాధులే రావు. కానీ అవి ఒక చిన్న పుండు రాగానే దానిని రుద్ది రుద్ది పెద్దదిగా చేసుకుంటాయి. అవి అలా చేస్తూ ఆఖరికి తనని తానే అంతం చేసుకుంటాయి. దానికి కారణం ఆ చిన్న పుండు మాత్రమే. అలానే మనుషులు కూడా ఒక సమస్య వస్తే చాలు దానిని లాగి లాగి అది పెద్దది చేసి అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకునేలా చేసుకుంటారు. ఇంతలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు, ఆత్మహత్యలు. ఎందుకు తల్లి ఇవన్నీ? ప్రాణం కంటే కష్టమైనవా ఈ కష్టాలు? ఒక్కసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? జీవితం మొత్తం ఆ కుటుంబం భరించాలి ఆ బాధని. ఈ విషయం అర్థం చేసుకుంటే ఎవ్వరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఎవరైతే తమకు తామే కావాలని అనుకుంటూ ఉంటారో, ఎవరైతే తనల్ని ఇష్టపడే వాళ్ళ గురించి ఆలోచించరో, ఎవరైతే స్వార్థపూరితంగా ఆలోచిస్తారో వారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. మరి బిడ్డ, నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో దీనిని బట్టి నీకు అర్థమవుతుంది. నిన్ను ఇష్టపడేవాళ్ళు, నీ కుటుంబం, పిల్లలు, బంధం, తల్లిదండ్రులు వీరందరినీ ఒక్కసారి గుర్తు చేసుకుని నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో 5 నిమిషాలు ఆలోచించు. తరువాత నువ్వు చేసేది తప్పు సరైనదో నీకే అర్థమవుతుంది. నీ బాబా ఏది చెప్పినా నీ మంచి కోసమే చెప్తాడమ్మా. ఆ విషయాన్ని నువ్వు గుర్తించు. నీకు ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పాను కదా. ఒక కోతి తన పుండుని లాగి లాగి దానిని తానే అంతం చేసుకుంటుందని. అదే ఆ కోతి కొంచెం ఓపికగా ఉంటే ఆ పుండు 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఆ విషయం వాటికి చెబితే అర్థమవుతుందా చెప్పు? లేదు కదా. కానీ మనుషులకు చెబితే అర్థం చేసుకుంటారు. వచ్చిన సమస్యను పెద్దది చేసుకోకుండా ఆలోచించి దానిని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది. కానీ ఎవ్వరూ కూడా అలా చేయడానికి ఇష్టపడరు. చాలా తక్కువ మంది మాత్రమే అలా ఆలోచిస్తారు. మిగతా వారందరూ ఆ సమస్యనే పెద్దది చేసుకుంటారు.
జీవితంలో జరిగేది అర్థం చేసుకునేవారే జ్ఞాని అవుతారమ్మా. నేను నీ గురువుగా మారి నీకు అన్ని విషయాలు చెబుతాను. నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. పొరపాటును కూడా ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు ఎంత కష్టమొచ్చినా తీసుకోనని నాకు మాట ఇవ్వు. చూడు తల్లి, నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడబోతున్నావమ్మా. నీ జీవితాన్ని అంత అద్భుతంగా నేను రాసి ఉంచాను. మరి ఆ జీవితం నువ్వు జీవించాలి కదా. అది నిన్ను చేరడానికి అతి కొద్ది సమయం మాత్రమే ఉంది. అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతూ కూర్చుంటావు? ప్రయత్నాన్ని ఎక్కడా ఆపకూడదు. ముందుకు నడు. నీ వెనక నేనే ఉన్నాను. నిన్ను నడిపించడానికి ముందు నేనే ఉన్నాను. నా బిడ్డలకు ఏ ఆపద రాకుండా చూసుకోవడానికి ఈ విశ్వాంతరాళంలో అణువణువున నేను ఉన్నాను. అలాంటప్పుడు నీకు భయమెందుకు తల్లి? నువ్వు నన్నే నమ్ముకున్న నా బిడ్డవి కదా. ఎప్పుడూ భయపడకు. ఈ తండ్రి ఉన్నాడమ్మా నీకు. ఎలాంటి హాని నేను జరగనివ్వను. కేవలం నీ సాయి చెప్పేది మాత్రమే విను. నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు బిడ్డ. అలాంటి నువ్వు ఎప్పుడూ సమస్యల వెనుక పరిగెత్తకు. ఒక సమస్య రాగానే దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. తప్పకుండా నీకొక మార్గం దొరుకుతుంది. ఎందుకంటే ఆ మార్గాన్ని వేసింది కూడా నేనే తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీ సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకోకు. వాటిని విసిరి పారేసాయి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వారికి ఏదైనా సమస్యలు వస్తే వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా జీవిస్తారు. కానీ నువ్వు ఆ సమస్యలతోనే జీవిస్తూ ఉన్నావమ్మా. ముందు నువ్వు వాటి నుంచి బయటకు రా. నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు. జరిగిన గతాన్ని తలుచుకోకు. జరగబోయే దానిని తలుచుకుని భయపడకు. ఈ క్షణం ప్రశాంతంగా ఉండు. అలా ఉంటే ప్రతి క్షణం నువ్వు సంతోషంగా జీవించగలవు బిడ్డ. నీ చుట్టూ ఉన్న వారి కోసం నువ్వు నీ చిరునవ్వుని మార్చుకోకు. నువ్వు నీలానే ఉండు. అలా ఉండటం వలన నిన్ను కొందరు ఇష్టపడతారు, మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు కూడా. అలాంటి సందర్భాలలో కూడా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు. ఒకరు నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు. నచ్చలేదు అన్నప్పుడు కృంగిపోవద్దు. ఈ విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. నీకు ఏది మంచిది అని అనిపిస్తుందో అదే చెయ్యి. నీకు ఎలా ఉండాలి అని అనిపిస్తుందో అదే చెయ్యి. నీకు నేనున్నాను తల్లి. కానీ తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయకు. సన్మార్గంలో నడిచావంటే ఈ తండ్రి నిన్ను ఉన్నత శిఖరాలలో నిలబెడతాడు. ధైర్యంగా ఉండు. నా ఆశీస్సులు నా బిడ్డపై ఎప్పుడూ ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.